హాయ్, దిస్ ఈజ్ రమేష్. వెల్కమ్ టు మై జర్నీ. ఇక్కడ మీరు చూస్తున్నది ప్రపంచంలోనే అతి గొప్ప ఏకశిలా కట్టడం. ఇది ఎల్లోరా గుహల్లో అతి ఉత్తమమైనది. ఇది భారతదేశపు అత్యంత ప్రఖ్యాతిగాంచిన ప్రాచీన స్మారక కట్టడం. ఈ గుహని కైలాసంగా వర్ణిస్తారు. 8వ శతాబ్దంలో వర్ధిల్లిన వాస్తుశిల్ప కళా నైపుణ్యానికి ఇది పరాకాష్ట వంటిది. భారతదేశపు వాస్తుశిల్ప కళాకారుల విజయానికి ఇంతకు మించిన వైభవోపేతమైన విజయం లేదంటే అతిశయోక్తి కాదు. కైలాస మందిరంగా పిలిచే ఈ ఆలయం ఔరంగాబాద్కు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. క్రీస్తు శకం 757లో రాష్ట్రకూట రాజు మొదటి కృష్ణుడి కాలంలో ఈ ఆలయం నిర్మించారని, ఈ ఆలయ నిర్మాణానికి 150 సంవత్సరాలు పట్టిందని చరిత్రకారులు చెప్తారు. ఈ ఆలయం మరో ప్రత్యేకత ఏమిటంటే దీని నిర్మాణం పైనుండి కిందికి జరిగింది. భారతదేశంలో దాదాపు 1500 గుహలు ఉన్నాయని అంచనా. ఈ గుహ అన్నింటికన్నా భిన్నమైనది. సాధారణంగా గుహలలో శిల్పాలు చెక్కడం గుహ ముందు భాగం నుండి మొదలవుతుంది. కానీ ఈ గుహ పైన గోపురం నుండి కిందికి మలచబడింది. ఈ గుహలో నీళ్లు నిలిచిపోకుండా తవ్విన కొన్ని లోతైన కందకాలు ఇక్కడ కనిపిస్తాయి. ఇవన్నీ సరిగా ఉన్నంతకాలం ఇక్కడ నీళ్లు నిలిచిపోయే సమస్య ఉండదు. కానీ ఈ ఇరుకైన కందకాలు ఎక్కడి వరకు ఉన్నాయి, ఇవి ఎలా నిర్మించారు అనేది ఇప్పటికీ అంతుచిక్కని విషయం. అసలు ఈ ఆలయం మానవుల చేత నిర్మించబడిందా అని ఒక సందేహం కలుగుతుంది. ఇంతటి అద్భుతమైన కట్టడాన్ని ఎలా నిర్మించారో అని ఎంతోమంది విదేశీయులు ఆశ్చర్యపోయేవారు. ఔరంగజేబు సైన్యం 1000 మంది 3 సంవత్సరాల పాటు ధ్వంసం చేయడానికి ప్రయత్నించినా కూడా ఈ ఆలయంలో 5% మాత్రమే నాశనం చేయగలిగారంటే ఈ దేవాలయ నిర్మాణ శైలిని ఎంత పటిష్టంగా నిర్మించారో ఒకసారి ఆలోచించాల్సిందే. ఇంతటి ఈ గొప్ప ఆలయాన్ని యునెస్కో వారు 1983వ సంవత్సరంలో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చడం జరిగింది. భారత ప్రభుత్వం మనం ఉపయోగించే 20 రూపాయల నోటుపై ముద్రించడం జరిగింది.